మొన్న బ్రహ్మాజీ గారిని అడిగాను నేను ఇదే క్వశ్చన్, మిమ్మల్ని మళ్ళీ అడుగుతున్నాను. అంటే ఒక ఆర్టిస్ట్ తన పర్ఫార్మెన్స్ ఎన్హాన్స్ చేసుకోవడానికి ఒక 2 పెగ్గులు వేయడము కరెక్టా కాదంటారు? ఆర్టిస్ట్ కెపాసిటీ మీద ఉంటుంది. మందు తాగడం తప్పే కదా, మందు తప్పు కాదు. యాక్ట్ చేయడం, మందు తాగి యాక్ట్ చేయడం ఎందుకు యాక్ట్ చేయకూడదు? ఇఫ్ యూ కెన్ కంట్రోల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, ఇవాళ ఇండియాస్ బెస్ట్ యాక్టర్ నిన్నే జరిగింది టాపిక్, విచిత్రంగా దీన్ని కనెక్ట్ చేసాడు. ఓకే, ఒక బెస్ట్ యాక్టర్ ఇలాంటి టాపిక్ జరిగింది కరెక్టా సార్ అని ఒక యాక్టర్, ఒక హీరో అడిగాడు నన్ను మా సెట్లో. ఓకే, దేనికి నేను సమాధానం చెప్పాను. 3 Idiots అనే సినిమా ఇట్స్ ఎ క్లాసిక్, ఇట్స్ ఎ ఇండియన్ క్లాసిక్. ఫారెన్ సినిమాలు, కొరియన్ సినిమాలు, యూరోపియన్ సినిమాలు, ఇరాన్ సినిమాలు ఇన్ఫ్లుయెన్స్లతోటి తీసిన సినిమా కాదు. మన జెన్యూన్, మన సీడెడ్, మన ప్లాంట్ అది. చేతన్ భగత్ నావల్ కానీ ప్లస్ రాజీవ్ కుమార్ ఇరానీ దాని స్క్రీన్ ప్లే కానీ అండ్ హౌ అమెరికన్ ఎలివేటెడ్ టు ఎ డిఫరెంట్ లెవెల్ ఆ మేకింగ్లో ఉంది. షప్స్ మీద కూర్చొని వీళ్ళ ఫ్యూచర్లో డిసైడ్ చేసుకుంటున్నప్పుడు తాగుతా మాట్లాడుకుంటారు. సో అమెరికన్ ఇన్సిస్టెడ్ ఒక పెగ్ వేసి చేద్దాం, బికాజ్ మన ఒరిజినల్ సెల్ఫ్లో వస్తున్నాయి, జెన్యూన్ సెల్ఫ్ రావాలి. ఓకే, జెన్యూన్ సెల్ఫ్ రావాలంటే వీ షుడ్ లూజ్ దట్ లిటిల్ బిట్. బట్ మందు ఒక పెగ్గు 2 పెగ్గులు తాగిన తర్వాత కంట్రోల్లో ఉండగలవా నువ్వు? ఓన్లీ ఫోకస్డ్గా ఉండగలవా? లేదు ఆ ఇంటాక్సికేషన్లో వేరే అదర్ విషయాలు, చెత్త విషయాల వైపు వెళ్తావా? దట్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, అంటే దానికి క్యారెక్టర్ కావాలి, ఎస్, ఒక స్టాండర్డ్ థింకింగ్ కావాలి, ఒక కెపాసిటీ కావాలి, ఒక బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ కావాలి. అది లేకుండా జనరలైజ్ చేయలేం దీన్ని. అంతఃపురం సినిమాలో జగపతి చేసిన 5 రోజుల పాటు ఎవ్రీ 2-3 అవర్స్గా టెకీలా ఇచ్చి ఉన్నాను, నేనే ఇచ్చాను. నువ్వు తాగిది ఇది వేసే షార్ట్ పెడతాను, బికాజ్ యూ కెన్ కంట్రోల్ హిమ్సెల్ఫ్. బట్ ఆ టెకీలా వల్ల కొన్ని ఇన్హిబిషన్స్, కొన్ని మాస్కులు వెళ్ళిపోయినాయి బయటికి. సో ఎందుకు అంత ఇప్పటికీ ఎందుకు మాట్లాడతారు అంతఃపురం జగపతి బాబు గురించి? అంత టెరిఫిక్ పెర్ఫార్మెన్స్ ఆ జోన్లోకి తీసుకెళ్ళటం డైరెక్టర్ రెస్పాన్సిబుల్. ఐ థింక్ దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ డైరెక్షన్. మేక్ ద ఆర్టిస్ట్ టు ఎమోట్. Don't make him imitate you, or don't make him imitate somebody else. Let him emote and how you will emote. ఓకే, ఓకే అంటే మీ దృష్టిలో ఇప్పుడు తాగకుండా అదే రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చేవాడు గొప్ప నటుడా? ఓకే, అసలు గొప్ప నటుడా అని అంటే జనాల్ని కరెక్ట్గా ఎమోషనల్గా కనెక్ట్ అవ్వగలిగినోడు గొప్ప నటుడు. అది తాగినా తాగకపోయినా అది మనం డిసైడ్ చేయలేం, తాగటం తాగకపోవడం కాదు. అసలు ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాలి. వీడి దేవుడు లేదా వీడు గొప్పవాడు, బాగా చచ్చిపోతున్నాడు. అది అసలు ఏమీ యాక్టర్, నాన్ యాక్టర్స్ కూడా కనెక్ట్ అవుతారు జనంతో. యాక్టింగ్ అనేది మన పర్స్పెక్టివ్ అక్కడ, బట్ అక్కడ థియేటర్లో జరుగుతున్నది యాక్టింగ్ కాదు. దెర్ ఇస్ సంథింగ్ ఎల్స్. ఇట్ ఈస్ నాట్ వాట్ యూ సీ ఆన్ ద స్క్రీన్, ఇట్ ఈస్ సంథింగ్ ఎల్స్ వాట్ దట్ స్క్రీన్ ఈజ్ క్రియేటింగ్ ఇన్ అవర్ మైండ్. దట్ ఈస్ సినిమా. అంతఃపురం అంటే గుర్తొచ్చింది నాకు. కృష్ణవంశీ గారిని అడిగాను ఇంటర్వ్యూలో, ఒక నటుడు తాగి ఒక సీన్ యాక్ట్ చేయడం అన్నది ఎంతవరకు కరెక్ట్ అంటే, ఆయన తప్పే ఉంది దాంట్లో, నేను అంతఃపురంలో చేశాను ఆయనతోటి అన్నారు. అది దాంతో మీరు ఎంతవరకు ఏకీభవిస్తారు? చేసేసాం అంటే ప్రతి సీన్లో ప్రతిరోజు చేసిన పని కాదండి. అదే ఆ షాట్లో ప్రతి షాట్కి టెక్లా ఇచ్చేవాను నేను. ఇప్పుడు తాగి అంటే ఐ వోంట్ సే ఇట్స్ 100% రైట్. ఓకే, ఇప్పుడు అడవిలో అభిమన్యుడు ఉందండి ఫర్ ఎగ్జాంపుల్, సెకండ్ ఫిల్మ్. అది కొండల్లో చేయాలి, వాటర్లో చేయాలి, అండర్ వాటర్ చేయాలి, కొండలు ఎక్కాలి, జలగలు, ఒళ్ళంతా జలగలు. సో నాన్నగారే 1/2 బాటిల్ పంపించేవారు రోజు పొద్దున్నే, తాగేసి రారా షూటింగ్కి అని. ఓకే, బికాస్ కొన్ని సినిమాలు కొన్ని సిచ్యువేషన్స్లో అవి వర్క్ అవుతాయి. ఓకే, ఎందుకంటే ఇప్పుడు హైట్ 300-400 degrees నుంచి కింద పడి కాలు జారిందంటే కింద పడతాం, కొంచెం ధైర్యం కావాల్సి వస్తుంది. అప్పుడు అంటే అది చాలామంది లేకుండా కూడా చేస్తారు, బట్ అది 100% తప్పని నేను నేనేం ఇంకేం చేశాను, రేపులు చేశానా, మర్డర్లు చేశాను, తాగాను అంతే. అంటే ఒక ప్రొఫెషన్ అంతఃపురంలో ఆల్ దాట్ ఇప్పుడు ఇన్హిబిషన్స్ అన్నీ పోయి ఆ వైల్డ్ ఫైర్లో ఉండేవాడిని ఎప్పుడు. ఓకే, ఏదో చేసేయాలి, ఇంకా వైల్డ్గా ఉండాలి, ఇంకా వైల్డ్గా ఉండాలి. ఇట్ వర్క్డ్ అంతే.
ఓకే. నేను సమర్థించుకోవడం అనుకోండి, మరి అది సమర్థించడం అంటారో ఏమంటారో నాకు తెలియదు. 100% రైట్ అని మాత్రం నేను అది మాత్రం అన్నాను, తప్పని నేను అనుకోవట్లేదు. ఓకే. ఓకే. నేను తాగి కొడితే పోనీ ఏమని చెప్పండి, తాగి అమ్మాయిని ముట్టుకుంటే ఏమన్నా అనండి, నా యాక్టింగ్ నేను చేసుకుని నా పద్ధతిలో నేను పోయాను. ఓకే. అంటే నేను ఏంటంటే ఒక నటుడు అనేవాడి వృత్తి ఏంటి, ఒరిజినల్గా బయటికి తీసుకురావడం అన్నది నిజమైన నటుడు లక్షణం కదా, అది తాగి చేస్తే ఎట్లా అన్నది నా డౌట్ అంతే. అన్ని సినిమాలు తాగి చేయం కదా, ఇప్పుడు మిగతా సినిమాల్లో కూడా నాకు నంది అవార్డులు వచ్చినాయి, నాకు తాగకుండానే వచ్చినాయి. పైగా అంతఃపురం ఇట్స్ అన్ ఎగ్జాజరేషన్ అండి, జరిగింది 2 సార్లు, అదే అది సినిమా అంతా చేసిన పని కాదు అది. ఓకే. అడవిలో అమ్మినట్టు జరిగింది, ఎస్. ఇది అంతఃపురం జస్ట్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, స్టేటింగ్ ఎ ఫ్యాక్ట్ అంతే, ఓకే. అంతవరకే తప్ప అంతకంటే ఏం సీన్ లేదు అక్కడ. ఓకే. రోజు తాగితే అయిపోయేవాడిని వాటికి, షూటింగ్లో కూడా తాగితే. అండ్ మీ వాయిస్ విషయానికి వస్తే ఫస్ట్లో అసలు ఇదేం వాయిస్ రా అనే దగ్గర నుంచి ఏం వాయిస్ రా బాబు అనే దగ్గరికి వచ్చింది. అది అంటే చాలామంది బయట కొత్తగా వచ్చే నటులకు ఉన్న అభిప్రాయం ఏంటంటే సిగరెట్ తాగితే బేస్ వాయిస్ వస్తుంది అనేది ఒక అనుమానం ఉంది. అది ఎంతవరకు కరెక్ట్? మీ విషయంలో అదే జరిగిందా లేకపోతే? ఇంపాసిబుల్ కదా, మేబీ కొంచెం ఏమైనా తేడా వస్తుందేమో తప్ప ఇంపాసిబుల్. అది ఎంతమంది సిగరెట్లు ఎన్ని లక్షల మంది సిగరెట్లు కలుస్తున్నారు, అందరికీ సేమ్ వాయిస్ ఉండదుగా. నా అదృష్టం అట్ట కుదిరిందండి అంతే, నాదేమీ లేదు. సిగరెట్లు కాల్చడం వల్ల రాలేదు, నీళ్ళలో సగం మునిగి ఏమీ చేయలేదు, అలా పుట్టాను అంతే, అది అలా వచ్చింది. దట్స్ ఆల్. బేస్ పెరగడం అనేది కరెక్ట్ కాదు సిగరెట్ వల్ల. డబ్బింగ్ అప్పుడు మొమెంటరీగా మేబీ కొంచెం ఏమన్నా ఒక 5 degrees పెరుగుతున్నారు తప్ప, వాయిస్ సూపర్గా ఉంటుందంటే అందరు వాయిస్లు బాగుండాలి కదా. ఎంతమంది కాలుస్తున్నారండి సిగరెట్లు? అది ఇంపాసిబుల్, దట్స్ నాట్ పాసిబుల్. సాధన చేస్తే వస్తుందేమో కానీ. మీరేమైనా వాయిస్ ఎక్సర్సైజ్ చేశారా? చేస్తుంటారా? చేయరు ఇప్పటికీ?